హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. అవును ప్రియులారా, మన సర్వోన్నతుడు, మన సర్వాధికారి, జీవాధిపతిని యెహోషువ మెస్సియా మనల్ని ఈ భూమి మీద ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మనల్ని నిలబెడుతూ వస్తుంటున్నాడు. ఒక ఉన్నతమైన ప్రణాళికతో ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక ఉన్నతమైన సంకల్పముతో మనల్ని తన కొరకు ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. ఏంటి ఆయన సంకల్పం? ఏంటంటే నిరంతరం మనం ఆయనతో కూడా ఉండాలని. కాబట్టి ఆయనతో కూడా మనం ఉండడానికి కొరకు ఆయన ఈ భూమి మీద జీవిస్తున్న మనకు సమాధానకర్త అయిన అధిపతిగా మనకు తోడుగా ఉండి మనల్ని తన సమాధానంతో నింపాలని ఆ పరమ తండ్రి ఆశ ఉన్నది సుమా. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే, లేఖన భాగం ఈ దినం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో చివరి భాగంలో, అప్పుడు సమాధానకర్త అయిన ఎలోహీముకు తోడైండును. సమాధానకర్త అయిన ఎలోహీం మనకెప్పుడు తోడుగా ఉంటాడు? మనము ఆయనలో ఉన్న లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన ద్వారా మనం ఏం నేర్చుకున్నామో, ఏం విన్నామో, ఆయనలో ఏం ఉన్నాయో మనం గ్రహించామో, ఆ విధంగా మనం జీవించినప్పుడు. కాబట్టి ఈ లోకంలో ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో, ఏది ఖ్యాతికరమైనదో, ఏది ఘనహీనమైనదో, ఏది ఘనమైనదో అది మనం తెలుసుకుంటున్నాం. వాక్యం చేత ఉపదేశింపబడుతున్నాం, పెద్దల చేత ఉపదేశింపబడుతున్న ఉపదేశాన్ని విని అట్టి విధంగా మనం నడుచుకుంటున్నప్పుడు ఆ సమాధానకర్త అయిన ఆత్మ మన మీద ఉంటుంది, మనలో ఉంటుంది. ఆ సమాధానాధికర్త అయిన అధిపతి మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ వస్తుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ చూసినా అల్లరి, ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా సమాధానం లేని స్థితి. ఎందుకు అంటే వారు సృష్టికర్త అయిన యెహోషువ మెస్సియాను వారి జీవితాల్లో కలిగి లేరు. ఆయన గుణగణాలు కలిగి లేరు. ఆయన క్షమాపణ హృదయాన్ని కలిగి లేరు. ఆయన ప్రేమ హృదయాన్ని కలిగి లేరు. ఆయన కనికరగల హృదయాన్ని కలిగి లేరు. కాబట్టి పరమ తండ్రి వారికి తోడుగా లేడు సుమా. కాబట్టి అంత్య దినాల్లో మనము ఆయనతో సహవాసం చేయాలి. ఆయన గుణగణాలు మనం కలిగి ఉండాలి. ఆయన కలిగిన మనసును మనం కలిగి ఉండాలి. ఆయన స్వారూప్యతను మనం ఈ లోకంలో అనేకులు కనపరచాలి. మనలో అనేకులు ఆయనను చూడాలి. అప్పుడు ఆ పరమ తండ్రి తన ఆత్మను సమాధానకర్త ఆత్మను మనలో ఉంచుతాడు. కాబట్టి పరమ తండ్రి అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానానికి కర్తనే. కాబట్టి ఆ సమాధానకరమైన ఆత్మ మన హృదయాలలో, మన గృహాలలో, మన పురాలలో సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మనల్ని నడిపించేవాడు. కాబట్టి మీ సరిహద్దులలో సమాధానం కలగచేవాడు నేనే అని సెలవిచ్చాడు పరమ తండ్రి. ఎప్పుడు ఇస్తాడంటే మనం ఆయన్ని పోలి నడుచుకుంటున్నప్పుడు, ఆయన్ని సేవిస్తూ వస్తుంటున్నప్పుడు, ఆయన అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, ఆయన అడుగుజాడము నడుచుకుంటున్నప్పుడు ఆయన సమాధానం మనకి ఇస్తాడు. ఆయన సమాధానకరమైన ఆత్మ మనకు తోడుగా ఉంచుతాడు. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీ సమాధానకర్త అయిన ఆత్మను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని, మనం బలపరచమని ప్రార్థిస్తూ యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడైన జీవాధిపతి అయిన సమాధానకర్త అయిన అధిపతి అయిన యెహోషువ మెస్సియా కృప సమాధానము మనకు నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.